59వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఒక్కొక్క కీర్తన వెంబడి ఒక కీర్తనను నేను మీకు వివరిస్తూ వస్తూ ఉన్నాను. మరి కీర్తనలు ముగించుకుని 58వ ముగించుకుని 59వ అధ్యాయంలోనికి మనము రావటం జరిగింది. మరి రోజున 59వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతున్నాం. ఈ 59వ అధ్యాయము ఇందులో మనకి 17 వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. దావీదు మీదకి ఏ కారణము లేకుండా మరి శత్రువులు దావీదు మీదకి వచ్చి దావీదుని చంపడానికి తన ఇంటికి వచ్చారు. గొలియాతును దావీదు చంపిన తర్వాత అందరూ కూడా కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు అంటే, గొలియాతుని చంపినందుకు దావీదుకి 10,000 జైలు, సౌలు రాజుకి 1000 జైలు అని చెప్పి వారు కేకలు వేస్తుండగా, మరి సౌలుకి అర్థమైంది, మరి నా రాజ్యం పోయింది కనుక మరి సమూయేలు దావీదుని అభిషేకించాడు. ఇప్పుడు దావీదు రాజుగా అవ్వబోతూ ఉన్నాడు. మరి దావీదు రాజుగా అవుతే నా రాజ్యం పోతుంది అని చెప్పి మరి సౌలు చుట్టూ చాలామంది చేరి ఏం చేశారంటే, సౌలుకు ఒక ఆలోచన ఇచ్చారు. మీరు దావీదుని రాజద్రోహిగా ప్రకటించేసేయండి, రాజద్రోహిగా ప్రకటించేస్తే అతన్ని ఎవరైనా చంపివేయచ్చు అని చెప్పి సౌలుకి ఈ ఆలోచన ఇవ్వగానే సౌలు ఏం చేశాడంటే 58వ అధ్యాయంలో మరి కొంతమందిని సిద్ధం చేసి పంపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే దావీదు అంటాడు, నాలో ఏ తప్పు ఉందని చెప్పి మీరు నన్ను శిక్షించడానికి మరి పంపుతూ ఉన్నారని చెప్పి దావీదు అంటూ 59వ అధ్యాయము యొక్క సందర్భము మనం ఎక్కడ చూస్తాము అంటే, మరి మొదటి సమూయేలు 19వ అధ్యాయంలో మరి గొలియాతుని చంపగానే సౌలు రాజు తన కుమార్తె అయిన మీకాలుని మరి భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే మీకాలుకు ఈ విషయం తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే, నా తండ్రి నా భర్తను చంపడానికి చూస్తున్నాడని చెప్పి తెలిసిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే దావీదుకి ఈ విషయాన్ని తెలియజేసి దావీదుని మరి తప్పిస్తుంది. చూడండి, మొదటి సమూయేలు 19వ అధ్యాయము 11వ వచనంలో ఈ విషయము మనం చదవచ్చు. ఈ యొక్క కీర్తనల యొక్క అంశం ఏంటంటే, కారణము లేకుండా శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మరి యెహోవాయే మన పక్షం నుండి వ్యాజ్యమాడి పోరాడి మన బలముగా ఉండి మనల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని కీర్తన తెలియజేస్తూ ఉంది. కారణం లేకుండా వారు మీదకి వచ్చినప్పుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 59వ అధ్యాయము మరి దేవుని యొక్క శరణుజొచ్చాడు. మొదట్లో మరి 59వ అధ్యాయం చివరిలో వచ్చేసరికి మరి దేవుణ్ణి స్తుతిస్తాడు. ఏమనంటే, నీవే నా బలము, నా కొండ, నా కోటగా నీవే ఉన్నావు అని చెప్పి దావీదు దేవుని స్తుతులు చెల్లిస్తాడు. మరి దావీదు వాస్తవానికి ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, దేవుని హృదయానుసారుడు అనే మాట మనకి గుర్తొస్తుంది. మరి ఆశ్చర్యము, దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదుకి ఇంతమంది శత్రువుల, వాస్తవానికి లెక్క పెడితే ఖచ్చితంగా 9 మంది శత్రువులు ఉన్నట్టుగా దావీదు జీవితంలో మనకు కనబడుతూ ఉంటుంది. సౌలు వయసు 16 నుంచి చంపడానికి తిరిగాడు. సౌలుతో పాటు తిరిగింది ఎవరు అంటే, సౌలు యొక్క గోత్రము బెన్యామీన్ గోత్రం వారు తిరిగారు. తర్వాత సౌలుతో పాటు సైనికులు తిరిగారు. తర్వాత 4 మరి దావీదు పక్కనే ఉంచిన దోయాగు దావీదు పక్కనున్న పనిచేసేది మాత్రం సౌలుకి పనిచేశాడు. 4 శత్రువులు. తర్వాత 2 సార్లు మరి యోధా గోత్రానికి దావీదు గోత్రానికి చెందిన మరి జిఫీ ప్రాంతానికి చెందిన జిఫీలు 2 సార్లు ట్రాప్ సెట్ చేశారు. ఎలాగా, దావీదు నువ్వు మా దగ్గరే ఉండు, సౌలుకి మేము చెబుతాము, నువ్వు ఇక్కడ లేవు అని చెబితే వాస్తవానికి మరి సౌలుకి సమాచారాన్ని ఇస్తారు. 5 తర్వాత 6వది సొంత కుమారుడు అబ్షాలోము చంపడానికి చూశాడు. 6వది. 7వది ఎవరు చూశారు అంటే, మరి దావీదు యొక్క సలహాదారుడైన అబీమెలెకు చూస్తాడు. 7 శత్రువులు. 8వది ఎవరంటే ఫిలిస్తీయులు నిత్యం ఉన్నారు. 9వది ఎవరంటే సౌలు చుట్టూ ఉండి దావీదు మీద ఎంతో కుట్రలు పన్ని చంపడానికి చూసిన వారు. ఇలా లిస్టు చూస్తే మరి దావీదు దేవుని హృదయానుసారుడే, కానీ తన చుట్టూ ఉన్నది ఎవరు అంటే మరి శత్రువులే చుట్టూ కనపడుతూ ఉన్నారు. ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభు వారికి కూడా ఇదే రీతిగా చుట్టూ శత్రువులు నిత్యము ఆయన చేసిన 3.5 సంవత్సరాలు
సంవత్సరాల పరిచర్యలో కూడా యేసు ప్రభు వారిని నిత్యము చంపడానికి చూస్తూనే ఉన్నారు. నిజంగా 59 కీర్తన మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దావీదు వంటి వారు దేవునితో ఎంత దగ్గరగా ఉన్నారో మరి శత్రువులు అంతే మంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే విషయం ఏంటంటే, మరి శత్రువులు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడే వారు బలంగా ఉన్నాడు. ఇదే ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. మరి మన మీద మరి శత్రువులు ఉండొచ్చు, పరిస్థితులు శత్రువుల వలె పగబట్టి మన మీదకి రావచ్చును. అయినా కూడా మరి దేవుడే వారి బలముగా ఉండి వారిని ఉద్ధరించినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు కీర్తనలో చక్కటి మాట ఏంటంటే, వారు ఒడ్డిన ఊరిలో వారే పడి ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ప్రభు నమ్ముకున్నావు నువ్వు అనే కారణం చేత ఎంతమంది నీ మీదకి వచ్చినా దేవుడే నీ పక్షమున పోరాడి అంత మాత్రం దావీదు మాట అంటాడు, నా మీదకు వచ్చిన వారిని వారు కూలటము నేను చూశానంటున్నాడు. నా మీదకు వచ్చిన వారు కూలటము నేను చూశానని దావీదు చెబుతూ ఉన్నాడు. చూడండి ఈ యొక్క 59వ కీర్తన సందర్భము, మొదటి రాజులు 19వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 11వ వచనం, ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పనివారిని పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఏమందంటే, ఈ రాత్రి నీ ప్రాణమును కాబోట్టుకుంటే తప్ప ఉదయాన్ని నువ్వు చూడవు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. సో ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే, మరి కారణం లేకుండా. కావాలంటే 4వ వచనం చూడండి ఏమని రాయబడి ఉందో, ఓరకయే. ఏమండి 4వ వచనం పై లైన్లో ఏముంది, ఓరకయే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు. బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు, నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. చూసారండి, మరి యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఓరకనే. మరి ఆ శత్రువులు ఎందుకు మీదకి వచ్చారంటే, వాస్తవానికి అతను ఏ తప్పిదము చేయలే. దావీదు ఏ తప్పు చేయనప్పటికీ కూడా అతని మీదకి వచ్చారు. ఖచ్చితంగా మరి ఒక్కోసారి ఆయన బిడ్డల మీదకి పరిస్థితులు ఇట్లానే వస్తూ ఉంటాయి. ఏమండి, మీ మీదకి కూడా ఇట్లా పరిస్థితులు ఇట్లానే వస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు? చాలా కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఏ తప్పు చేయనప్పటికీ కూడా మన మీదకి వస్తూ ఉన్నాయి. అయితే దావీదు అంటున్నాడు, మరి అన్నిటిలో నుంచి నన్ను కాపాడి లేవనెత్తువాడు ఆయనే. మొదటి వచనం చూడండి, దావీదు ఏమంటున్నాడో, మొదటి వచనంలో, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. దేవునితో అక్కడ ఒక దగ్గర సంబంధాన్ని ఆయన నా దేవా అన్నాడు. అంటే నాతో పాటు ఉన్న దేవా. మరి బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంది, యెహోవా మరి మన పక్షం ఉండగా, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు అనే మాట మనం చదువుతాము. అయితే నిజమే, దేవుడు మన పక్షం ఉంటే మనకి విరోధి ఎవరు మన మీద సాధించగలరు? కానీ సమస్య ఏంటంటే, మనము దేవుని పక్షం ఉండాలి. ఏమండి, మనం దేవుని పక్షమున ఉండాలి. అయితే సమస్య ఏంటంటే, మరి చాలా సందర్భాల్లో మనం దేవుని పక్షం ఉండగా మనమే ఊహించుకుంటూ ఉంటాం, మరి నేను దేవుని పక్షం ఉన్నాను కదా అని ఊహించుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, మన దేవుని పక్షం ఉంటేనే అనే మాటని జ్ఞాపకం చేస్తున్నది. చూడండి, నా దేవా నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము. ఇంకేమంటున్నాడు, నా మీద పడు వారికి చెక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఇక్కడ దావీదు దేవుణ్ణి ఏమని పిలిచాడు అంటే, నా కోట, నా ఆశ్రయదుర్గము అని పిలిచాడు. నా ఆశ్రయదుర్గం అని పిలిచాడు. మరి మనం పరిచర్య చేసే టైంలో ఇక్కడ చింతూరు ఉంది. మన ఒరిస్సా, తర్వాత ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్లో చింతూరు అనే బార్డరు టౌన్ ఒకటి ఉంది. ఈ బార్డర్ టౌన్లో నుంచి సుక్మా ప్రాంతానికి వెళ్తూ ఉంటే ప్రతి 2-3 కిలోమీటర్లకి కూడా ఒక ఆర్మీ బెటాలియన్ ఉంటుంది. వారు ఏం చేస్తారు అంటే, ఆర్మీ బెటాలియన్ బయట మరి ఒక పెద్ద టవర్ ఉంటుంది. ఆ టవర్లో నుంచి ఏం చేస్తారంటే, గన్న పట్టుకుని సిఆర్పిఎఫ్ సైనికులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు.
గన్న పట్టుకుని. ఎందుకు వారికి ఎత్తైన ప్లేస్ ఎందుకు? మరి గ్రౌండ్లో నుంచి గన్న కాల్చొచ్చు కదా. ఎత్తైన ప్లేస్ ఏం చేస్తుందంటే శత్రువులు విసిరే బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి, తర్వాత వారందరూ ఎక్కడున్నారో కనబడడానికి కూడా ఈ ఎత్తైన టవరు ఉపయోగపడుతుంది. ఎత్తైన టవరు ఉపయోగపడుతుంది. అందుకనే దావీదు ఏమంటున్నాడంటే ఇక్కడ, నా మీద పడు వారికి చెక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే నన్ను లేవనెత్తము లేక లిఫ్ట్ మీ అప్ అనే మాట మనకి కనిపిస్తూ ఉంది. నన్ను లేవనెత్తము అనే మాట మనకి కనిపిస్తూ ఉన్నది. చూడండి, పాపము చేయు వారి చేతిలో నన్ను తప్పించుము. వాస్తవానికి మరి దేవుడు గడిచిన కాలంలో దేవుడు మనల్ని అనేక యాక్సిడెంట్ల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని తప్పించుకుంటూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి కూడా మన దేవునికి జ్ఞాపకం పెట్టుకుని స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇంకేమన్నాడు చూడండి, మరి పాపము చేయు వారి చేతుల నుండి నన్ను తప్పింపము. ఎందుకు అంటే నేను దేవుని పక్షమునున్నాను అంటే మరి వారు ఎవరి మీద పోరాడుతున్నట్టు? దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టే అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు నా మీద కాదు వ్యతిరేకంగా పోరాడేది, నా మీదకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టయితే దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టే అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. తర్వాత చూడండి, రక్తపరాధుల చేతుల నుండి నన్ను రక్షింపము. ఎందుకంటే వారు నేను ఏ తప్పు చేయనప్పటికీ కూడా వారు నా మీదకి నేరం మోపి రాజద్రోహము అనే నేరాన్ని నా మీద మోపారు. ఏం చేయకుండా, నేను ఏ తప్పు చేయకుండా, నాకేం సంబంధం లేకపోయినా కూడా వారు నా మీదకి వచ్చారన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని యొక్క కరుణను ఆయన కోరుతున్నాడు. దేవుని యొక్క కరుణ కోరి ఏమన్నాడు చూడండి, నన్ను కలుసుకున్నటకై మేల్కొనుము. మేల్కొనుము అంటే దేవుడు నిద్రపోతాడని కాదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి మరి దావీదు పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకు అంటే మరి సౌలు రాజు దగ్గర నుంచి తప్పించుకోవడం సాధ్యపడుతుందా? ఏమండి, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి లోటెట్ అన్నట్టు సౌలు గనక అతన్ని పట్టుకోవాలి అనుకుంటే గనక ఎంతసేపు, కానీ దేవుడే అతన్ని తప్పించుకుంటూ వచ్చాడు. దేవుడు అతన్ని తప్పించుకుంటూ వచ్చాడు. అందుకని దావీదు అంటున్నాడు, నన్ను కలుసుకున్నటకై మేల్కొనుము. అంత మాత్రమే కాదు, మరి దేవుడిని ఆరాధించేటప్పుడు ఏమని ఆరాధిస్తున్నాడంటే దేవునికి లక్షణాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనం చూడండి, ఏం రాయబడి ఉందో, సైన్యములకు అధిపతిగా యెహోవా. ఏ సైన్యము? పరలోకములో ఉన్న దేవదూతల సైన్యము. చెరుబులు వారు అనేక మంది, కోట్లాది మందికి ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా నీవు ఆజ్ఞాపించండి నన్ను రక్షించమని. ఏమండి, మరి పాత నిబంధన కాలంలో మరి అస్సీరీలు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడి వేసినప్పుడు 180,000 మందిని మరి ఆ దేవదూత వచ్చి పూర్తిగా సంహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే దావీదు అంటున్నాడు, అన్య జనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. ఏమండి, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సో దేవుణ్ణే పగ తీర్చుకోమని చెప్తున్నాడు. దేవా నా పక్షమున నీవే వ్యాజ్యమాడు అని చెప్తూ ఉన్నాడు. మరి దావీదు ప్రతి సందర్భంలో కూడా శత్రువుల మీద ఎప్పుడూ కూడా అవకాశం దొరికినప్పటికీ కూడా అతను మరి పగ తీర్చుకోవాలా. దావీదు ఎప్పుడు కూడాను అవకాశం దొరికినప్పుడు కూడా సౌలు 2 సార్లు దొరికాడు. సౌలు 2 సార్లు దొరికినప్పటికీ తన వస్త్రపు చెంగుని కత్తిరించి సౌలుకి వర్తమానం పంపించాడు. ఏమని వర్తమానం పంపించాడు? ఇదిగో సౌలు, నాకు 2 సార్లు నువ్వు నా కత్తికి దొరికినప్పటికీ కూడా నేను నిన్ను చంపకుండా నేను విడిచిపెట్టేసాను, చూసుకో అన్న విషయాన్ని మరి 2 సార్లు జ్ఞాపకం చేశాడు సౌలుకి. దావీదు ఎప్పుడు కూడా తన పగ తీర్చుకున్నట్టుగా మనకు కనిపించదు, కానీ మరి దేవునికి అతను అప్పగించాడు. అందుకని అంటున్నాడు, దేవా మీరే చూసుకోండి అని. సో ఈ కీర్తన మనం ఏం చూస్తున్నామంటే మరి సంబంధం లేనప్పటికీ కూడాను దావీదుని మరి సంహరించడానికి, చంపడానికి వచ్చినప్పుడు దావీదు ఎవరి బలాన్ని కోరాడు? ఈరోజు మనం ఎవరి బలాన్ని కోరాలి? కారణం లేకుండా. చూడండి, కొన్ని సందర్భాల్లో ప్రభువు నమ్ముకున్నందుకు చాలామందికి గిట్టక ఏదో ఒకటి అంటూ ఉంటారు, లేకపోతే ఏదోటి మన మీద చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దావీదు ఏం చేశాడో తెలుసా అండి? ఏమన్నాడు 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను
కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించేదను. దావీదు కీర్తన ఎందుకు రాశాడు అంటే, మరి భార్య అయిన మీకాలు ఏం చేసింది? ఆ గోడని దింపి పారిపోయేటట్టు చేసింది. బాబు వెళ్ళిపోయి నిన్ను నీవు కాపాడుకో అని చెప్పింది మీకాలు. అంతకంటే ఇంకే పరిస్థితి వస్తుందండి? అతను ఏ తప్పు చేయనప్పటికీ కూడా రాజు అతని మీద పగబట్టి ఈ పనిని చేశాడు. అయితే కీర్తనలో మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మరి ఇలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా దేవుడు కాపాడినట్టుగా. అంత మాత్రమే కాదు, చూడండి 6వ వచనంలో, సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. ఏంటి? రెక్కి నిర్వహిస్తున్నారు, చంపడానికి ప్లానింగ్ వేస్తూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు పట్టుకుంటే అతడు ఒంటరిగా దొరుకుతాడని చెప్పి సాయంకాలంలో వారు మరలా వచ్చేదరు. దావీదు దాదాపుగా తన ఇంటి కిటికీలోంచి వీళ్ళందరిని చూస్తున్నాడు. వీళ్ళు గుంపుగా వస్తున్నారు, గుంపుగా వచ్చి ప్లానింగ్లు చేస్తున్నారు. దావీదు ఇంటి వైపు చూస్తున్నారు, తర్వాత చుట్టూ ప్లాన్లు వేసుకుంటున్నారు ఎలాగ చంపాలి ఏంటని. అందుకనే దావీదు వాళ్ళని ఎలా పోల్చాడు చూడండి. 6వ వచనం 2వ లైన్లో, కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. కుక్కవలే మురుగుచు అంటే వారిని ఎలా పోల్చాడంటే, వారు దావీదు మీద వేసే పన్నాగాల్ని ఆ రీతిగా పోల్చాడు. ఏమండి? ఆ రీతిగా పోల్చాడు. వారు మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుచున్నారు. వాస్తవానికి ఈ యొక్క వచనాన్ని నేను చదువుతుండగా, ఈ మురుగుచ్చు అనే మాటను చూశారండి. కుక్కవలే మురుగుచ్చు అనే మాటను చూసారా? ఇది హీబ్రూ పదంలో మోషే కాలంలో ఇశ్రాయేలీయులు అరణ్యములో మోషే మీద ఏం చేశారు? సనిగారు. ఏమని సనిగారు? సమాధులు ఏమని తీసుకొచ్చావా, నువ్వు అసలు అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి మోషే మీద వాళ్ళు ఏం చేశారంటే సనిగారు. ఇక్కడ మురుగుచు అనే పదానికిని, ఈ కీర్తనలో వాడబడిన పదానికిని, తర్వాత మోషే కాలంలో ఇశ్రాయేలీయులు మోషే మీదను దేవుని మీద సనిగారు అనే పదానికిని హీబ్రూ బైబిల్లో ఒకే పదం వాడబడింది. ఏ పదము? సనిగారు అనే పదానికి. ఇక్కడ వారు మురిగారు, మురుగుచ్చు అనే పదానికి ఒకే పదాన్ని హీబ్రూ బైబిల్లో వాడటం జరిగింది. దయచేసి గమనించండి. దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుని మీద ఆ రీతిగా వారు మురిగారంట. ఎందుకు మమ్మల్ని ఇలా చేసామని చెప్పి ఏదో దేవుని మీద సనగడము, గొడవకి వెళ్ళారు. మరి మనము సనగటం అని అంటున్నాం కానీ వారు మోషే మీదే గొడవకి వెళ్ళారంట. చూసారండి? మనం ఇప్పటిదాకా మనం చూసిన పదం ఏంటంటే, వారు సనిగారంట. సనగడం అంటే ఏంటి? వారిలో వారు మాట్లాడుకోవడం. మరగడం అంటే ఏంటి? మోషే మీదకి వారు వెళ్ళి గొడవ చేశారంట. సో ఆ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అదే రీతిగా ఇక్కడ దావీదు మీద కూడా వచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దావీదు మరి తన దేవుని పక్షమున ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుడు నీ పక్షం ఉండగా విరోధి ఎవరు? అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో మనము లోకము పక్షంలో ఉండి దేవుడి సహాయాన్ని మనం కోరుతూ ఉంటాం. లోకముతో ఉండి దేవుని సహాయాన్ని కోరుతాం. కానీ దావీదు ఆయన దేవుని పక్షమున ఉండి దేవుని సహాయాన్ని కోరాడు. అందుకనే మొదటి వచనంలో అతని యొక్క కన్నీరు, మొదటి వచనంలో అతని యొక్క ప్రార్థన అవసరత, చివరి 2 వచనాల్లో మరి స్తుతితో, కీర్తనలతో ముగించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఏమండి? దేంతో ముగించబడింది? కీర్తనలతో ముగించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 7వ వచనం చూడండి. అయితే వారందరూ ఎలా వచ్చారంటే అతని మీదకి కుక్కవలే మురుగుచూ వచ్చారంట. 7వ వచనం అంటున్నాడు, వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్కుదురు. వినువారు ఎవరు లేరని. తెలుగులో ఒక సామెత ఉంది కదా, గోడలకి చెవులు ఉన్నాయని. ఏమండి? గోడలకు చెవులు ఉన్నాయి అని అంటారు కదా. అదే రీతిగా 7వ వచనంలో వారు ఏమన్నారు? వినువారు ఎవరు లేరనుకుని వారు తమ నోట నుండి. అయితే వినువారు ఎందుకు లేరు? వాస్తవానికి వీళ్ళ పలుకుతున్న ప్రతి మాట మీకాలు చెవులో నుంచి దావీదుకు వచ్చింది. అలానే దేవుడు ప్రతి మాట కూడా వింటూ ఉన్నాడు. దేవుడు ప్రతి మాట వింటున్నాడు కనుకనే ఇప్పుడు దావీదు దేవుడి పక్షం ఉన్నాడు, దేవుడు దావీదు పక్షం ఉన్నాడు. సో దావీదు మీద యుద్ధం చేయడం అంటే ఎవరి మీద యుద్ధం చేసినట్టు? దేవుడి మీద యుద్ధం చేస్తున్నట్టు. వారు ఏమనుకుంటున్నారంట, ఎవరు వినట్లేదు కదా అని చెప్పి వారు ప్లానింగ్లు వేసుకున్నారు. కానీ 8వ వచనంలో చూడండి, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు. ఎందుకు నవ్వుదువు? ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి వారు ప్లానింగ్లు వేసుకుంటున్నారు. కానీ నువ్వు ప్రతిదీ చూస్తున్నావు అనే విషయం వారికి అర్థం కావట్లా. తర్వాత వారి ప్లానింగ్లు చూడండి, అన్ని జనులందరినీ నీవు అపహసించదువు.
ఏమండి మరి చూడండి, ఈ యొక్క పని ఎలా ఉంటుందంటే బాబేలు పర్వతం మీకు జ్ఞాపకం ఉంటుంది. పాత నిబంధన గ్రంథము ఆది కాండములో బాబేలు పర్వతాన్ని వారు నిర్మించారు. ఎంత పిచ్చి ఆలోచన చూడండి. బాబేలు పర్వతంతో వారు దేవుణ్ణి అందుకోవాలని చెప్పి వారు బాబేలు పర్వతాన్ని కట్టారు. మరి బాబేలు పర్వతం ఎలా కట్టగలరు? ఏమండి, ఈ రోజుకి మరి దుబాయ్ సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, బుర్జ్ ఖలీఫా అని చెప్పి, దాదాపు 161 అంతస్తులు కలిగిన బిల్డింగు. అది ఎంత పెద్ద బిల్డింగ్ అయితే ఆకాశాన్ని అంటుకోగలదు. ఏమండి, అసలు ఈ యొక్క ప్రపంచం ఎంతో ఆనాడు బాబేలు పర్వతాన్ని వారు నిర్మిస్తున్నప్పుడు వారికి అర్థమైందా? నువ్వు సౌర ప్రపంచంలో ఉన్నావు, అది పాల పొంత అనే ఒక గ్యాలక్సీ పొంతలో ఉంది, దాని తర్వాత శూన్యం ఉంది, అలాంటి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు అని వారు ఎరగక వారు ఏం చేశారంటే దేవుణ్ణి రీచ్ అవ్వడానికి ఏం కట్టారండి? గోపురాన్ని వారు కట్టారు. ఎందుకు గోపురాన్ని కట్టారు? దేవుని రీచ్ అవ్వడానికి వారు గోపురాన్ని కట్టారు. అంటున్నాడు, వారి యొక్క ప్లాన్లు కూడా ఇగో దావీదు మీదకి వచ్చినట్టే ఉన్నాయి. యెహోవా నీవు వారిని చూచి ఏం చేస్తారంట? నవ్వుదువు. నవ్వడం మాత్రమే కాదు, అపహసించుదువు. ఏంటి మీరు చేసే పని? ఏమండి, మన పక్షమున చూడండి, ఎప్పుడైతే మన దేవుని పక్షమున ఉంటామో మన మీదకి వచ్చే శత్రువులందరిని చూచి దేవుడు ఇలానే అపహసిస్తాడు, ఇలానే వారిని చూచి నవ్వుతాడు. ఎవరి మీదకి వస్తున్నావు నువ్వు? వారు నా ప్రజలు. అందుకనే చూడండి, సౌలు ఇంకా పౌలుగా మారక మునుపు దమస్కు ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. దమస్కు ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నాడు? సంఘాన్ని పట్టుకొని చెరలోకి తీసుకురావడానికి దమస్కు ప్రాంతానికి వెళ్తుంటే దేవుడు సౌల్ని అక్కడే ఆపాడు. సౌలా సౌలా అంటే నువ్వు ఎవడు ప్రభు అనగానే నా ప్రజలను నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అని అన్నాడు. దేవుడి ప్రజల్ని హింసిస్తున్నట్టయితే ఎవరు హింసిస్తున్నట్టు? దేవుడిని హింసిస్తున్నట్టే. దేవుడు ఆయన ప్రజల్ని ఓన్ చేసుకున్నాడు. దేవుడు ఆయన ప్రజల్ని నా ప్రజలు అనుకున్నాడు, హక్కుని చేర్చుకున్నాడు. వారు నా వారు, నేను కన్నాను అని దేవుడు బైబిల్లో రీసౌండ్ వచ్చేటట్టుగా మరలా చెప్తున్నాడు. మరి ఆయన బిడ్డలుగా ఉన్న మనకి దేవుడిచ్చే బలం ఏంటో చూడండి. 9వ వచనం, నా బలమా అని పిలిచాడు డైరెక్ట్గా. యెహోవా నా బలమా అని కొన్ని సందర్భాల్లో దావీదంటే ఇక్కడ డైరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే నా బలమా అని చెప్పాడు. అనగా నాకు ఇంక ఎవరు బలము కాదు, నేను ఇంకెవరి మీద ఆధారపడట్లేదు, ఆయనే నా శక్తి, ఆయనే నా బలం అని చెప్పి డైరెక్ట్గా అన్న మాట ఏంటంటే నా బలమా అని పిలిచాడు డైరెక్ట్గా. ఏమండి, ఈరోజు దేవుడు మన బలమై ఉండాలి. చాలా సందర్భాల్లో ఈ వచనాన్ని మనం చెబుతూ ఉంటాం. ఏమని? మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి ఈ మాట నుంచి మనం చాలా సందర్భాల్లో అంటాం, కానీ అది మన జీవితంలోనికి రావాలన్నమాట. అందుకని దావీదు ఏమన్నా డైరెక్ట్గా నా బలమా. మరి దావీదుని ఎవరు కాపాడారు? 20 సంవత్సరాలు సౌలు చేతిలో నుంచి అతను రాజు అయ్యాడంటే ఎవరు కాపాడు? 20 సంవత్సరాలు సౌలు ఎంతగా తిరిగాడు. సౌలు సైన్యాన్ని పంపడం కాదు, సౌలు డైరెక్ట్గా అతని రంగంలో దిగిపోయాడు. ఒక సందర్భంలో ఏముందో తెలుసండి, నాబు అనే పట్టణంలో ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అక్కడ ఆ నాబు అనే పట్టణంలోనే ప్రత్యక్ష గుడారము ఆ టైంలో ఉంది, ప్రత్యక్ష గుడారం ఉంది. మరి ప్రత్యక్ష గుడారం అన్నప్పుడు లేవీలు యాజకులు అందరూ ఉన్నారు కదా, వారందరూ ఉండేసరికి దావీదు అప్పుడు దాకా ఉండి ఆ యొక్క దేవాలయంలో ఉన్న ఆ రొట్టెను అహిమెలెకు ఇచ్చాడని తెలుసుకోగానే సౌలు వెంటనే సరాసరి నాబు పట్టణానికి వచ్చేసి, ఏంటి నువ్వు నా శత్రువైన దావీదుకి రొట్టె ఇస్తావా అంటే అహిమెలెకు అంటాడు, సార్ సౌలు రాజా, నాకు వాస్తవానికి తెలీదు, నాకు అతను ఏం చెప్పలేదు, నీ పని మీద వచ్చాడు అనుకున్నాను, నా దగ్గర గొలియాతు కత్తి కూడా పట్టుకెళ్ళాడు నా దగ్గర నుంచి, నాకు సంబంధం లేదని చెబితే ప్రధాన యాజకుడిని ఆ రోజు దాదాపు 70 కుటుంబాలని మరి సౌలు చంపించేశాడు. ఎందుకు? దావీదు మీద ఉన్న కోపము, దావీదుకి వారు ఆహారాన్ని ఇచ్చారని చెప్పి. ఈ సందర్భంలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మరి దేవుడు తన బిడ్డల్ని కాపాడుకోవాలి అన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా వారిని కాపాడతాడనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దావీదు అంటున్నాడు, నా బట్టి నేను కాపాడబడలేదు, నా బలము చేత నేను కాపాడబడలేదు, యెహోవా నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. ఎవరి కొరకు కనిపెడుతున్నాడండి? మన స్ట్రెంగ్త్, మన బలము ఏంటి అంటే బైబిల్ జ్ఞాపకం చేస్తుంది, నా బలమా నీ కొరకు నేను
కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. దుర్గం అంటే ఏంటి? దాగుచోటు. దుర్గం అంటే ఏంటండి? దాగుచోటు. చూడండి, ఇప్పుడు ఇస్రాయేల్ లేకపోతే అరబ్ దేశాల్లో గల్ఫ్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సైరన్ రాగానే వారు ఎక్కడికి పరిగెట్టేస్తున్నారు? సైరన్ రాగానే వెంటనే బంకర్లోకి వారు పరిగెట్టేస్తున్నారు. ఎందుకు బంకర్లో పరిగెడుతున్నారు? అక్కడికి వెళితే మరి బంకర్లో దాదాపు మరి 1 అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తులు లోపల మరి మంచి ఇనుముతో కట్టబడిన మరి తలుపులతో లోపల ఆ బంకర్లు ఉన్నాయి. ఎందుకో బంకర్లు అంటే సైరన్ రాగానే బంకర్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ బంకర్లోకి వెళితే బాంబులు పడినా కూడా ఏమీ అవ్వకుండా. దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నా ఉన్నతమైన దుర్గము దేవుడే అని దావీదు దేవుని గురించి మాటలు మనకి పలుకుచూ ఉన్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు 10వ వచనంలో, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వాస్తవానికి ఆయన బిడ్డల మీదకి ఎవరైతే వస్తారో, ఏమండి, ఆయన బిడ్డల మీదకి ఎవరైతే వస్తారో, దావీదు మీదకి వచ్చిన వారు అందరూ ఎలా చనిపోయారో తెలుసండి? సౌలు ఎలా చనిపోయాడు? తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. దావీదు మీద కుట్ర పనిన అబీమెలెకు ఎలా చనిపోయాడు అనుకున్నారు? ఇంటికి వెళ్ళి ఉరివేసుకున్నాడు. దాని తర్వాత కుమారుడు అబ్షాలోము ఎలా చనిపోయాడు? ఈ జుట్టు చెట్టుకుంటూ పోయేసరికి యాయోబు వెళ్ళి అతన్ని పొడిచాడు. ఆల్మోస్ట్ సూసైడ్ లాంటిదే. ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సాల పరిచర్యలో చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఎలాంటి సాక్ష్యాలంటే, మేము పరిచర్య చేస్తూ ఉంటే 1-2-3 ఊర్లో వాళ్ళందరినీ పోగేసుకొని వచ్చి మమ్మల్ని రోజంతా కొట్టారని చెప్పి మమ్మల్ని మందిరాన్ని కట్టనివ్వకుండా, ఇబ్బందులు పెడుతూ, సువార్త పరిచర్య చేయనివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని చాలా హింసించారండి. చివరికి వాళ్ళందరూ ఎక్కడికో పెళ్ళికో ఎక్కడికో వెళ్తే యాక్సిడెంట్లో చనిపోయారు. ఇలాంటి వార్తలు మీరు నమ్మరు, నేను అనేకమని విన్నాను. నేను ఏంటవి చూడండి, చూడండి ఒకసారి 10వ వచనం 2వ లైన్లో ఏముందో, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. దేవుడు ఏం చూపిస్తారంట? చాలామంది దావీదుని చంపడానికి ఎంతగానో ప్రయత్నించారు. అలాగే మనల్ని కూడా హింసించడానికి ఎంతమందో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు మరి వారిని చూసుకుంటాడంట. దేవుడు వారిని చూసుకుంటాడన్న మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు అన్నాడు, మరి దేవుడు వారిని చూసుకున్నాడు, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును అని అంటూ ఉన్నాడు. చూశారండి, దావీదు తనకి శక్తిని, దేవుడే నా శక్తి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనానికి వద్దాం. మరలా సాయంకాలమున వారు మరలా వచ్చేదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వాస్తవానికి మరి దావీదు గారు వీళ్ళని గమనిస్తూనే ఉన్నాడు, వీళ్ళని చూస్తూనే ఉన్నాడు. వారు ఎలాగ ప్లాన్ చేస్తున్నారు, ఎలా ప్రణాళికలు వారు వేసుకుంటున్నారని చెప్పి దావీదు వారిని చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చూడండి, తిండి కొరకు వారు ఇటువంటి తిరుగులాడెదరు, తృప్తి కలుగని ఎడల రాత్రంతయు ఆగుదురు. ఎలాగైనా సరే చంపాలి దావీదు, ఎలాగైనా సరే చంపాలి. కానీ దేవుడు ఏం చేశాడు? వారందరిని సిగ్గుపరిచాడు, శత్రువుని సిగ్గుపరిచాడు వాళ్ళందరినీ కూడాను. సౌలు ప్లాన్ చేశాడు దావీదుని చంపడానికి. విచారకరంగా మరి సౌలు జీవితం మీకు జ్ఞాపకమే ఉంటుంది. ఏంటది? సమూయేలు చెప్పాడు, ఇదిగో అమాలేకుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడికి విజయాన్ని ఇవ్వబోతున్నాడు కనుక నువ్వు అమాలేకులు అందరినీ చంపివేశాయి. అక్కడి నుంచి నువ్వు బంగారాన్ని కానీ ఎడ్లు కానీ వారి సంపద దేన్ని కూడా నువ్వు తేవద్దు అని ఎవరికి చెప్పాడు? సమూయేలు సౌలుకి చెబితే సౌలు ఏం చేశాడంటే వినకుండా అక్కడున్న బంగారాన్ని, అక్కడ ఇంకా ఉన్న వస్తువులను, అక్కడున్న రాజుని, వాళ్ళందరిని కూడా తెచ్చుకున్నాడు. సమూయేలు చెప్పాడు, ఏంటి నువ్వు చేసిన పని? దేవుడు చెప్పాడు కదా నువ్వు ఏది కూడా తేవద్దని చెబితే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? చివరికి ఎవరినైతే చంపకుండా సంహరించకుండా సౌలు తీసుకొచ్చాడో చివరికి వారి చేతిలోనే సౌలు చనిపోయాడు. కత్తి మీద పడ్డాడు. అలాగా కత్తి కింద పెట్టుకుని కత్తి మీద పడగానే పూర్తిగా చనిపోలా.
తన రాజ్యము పోవడానికి గల కారణం ఏంటంటే అమాలేకులకు రాజుని చంపకుండా తెచ్చుకున్నాడు తనతో పాటు. ఏం డీలింగ్ చేద్దామని తెచ్చుకున్నాడు మనకు తెలియదు, కానీ అతన్ని తనతో పాటు తెచ్చుకున్నాడు అమాలేకుల రాజుని. తెచ్చుకోగానే చివరికి ఏమైందో తెలుసండి, ఆ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయకపోవటం వలన ఈ కత్తి మీద పడ్డాడు. కత్తి మీద పడిన తర్వాత పూర్తిగా చనిపోకపోతే అక్కడ వెళ్ళిపోయేవాడిని, ఒరే నీ ఈటితో నన్ను పొడవు అనగానే పొడవకముందు నువ్వు ఏ దేశస్తుడివి అని అడిగాడు. అడగగానే నేను అమాలేకులు అని చెప్పాడు. చివరికి ఆ దేశస్తుల చేతిలోనే సౌలు చనిపోయాడు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసండి, ఇందాక మీకు మాట జ్ఞాపకం చేశాను, తాము వడ్డిన ఊరిలో తామే పడిరి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మరి ఆయన బిడ్డలకు దావీదుకి యేసు ప్రభువుకి అన్యాయం జరిగిన నీ పక్షమున దేవుడు పోరాడుతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ దావీదు ఒక బలమైన మాట అంటాడండి. ఏంటో తెలుసండి, నువ్వు యాకోబు దేవుడువని నన్ను కాపాడువాడువని ప్రపంచమంతా తెలిసేటట్టు నువ్వు నాకు న్యాయం చేయి అని చెప్పి దావీదు ఇక్కడ కోరతాడండి. నువ్వు యాకోబు దేవుడు అని ప్రపంచమంతా తెలుసులాగున నా కొరకు న్యాయం చేయి అని చెప్పి దావీదు కోరతాడు. 16వ వచనం చూడండి, చివరికి ఏముందో, నీవు నాకు ఎత్తైన కోటగాను ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపకల దేవుడుగాను నా బలమా నిన్నే కీర్తించేదను అనే మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మరి దావీదు ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడో అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు కూడా. ఏమండి, దేవుడి యందు అంత నమ్మిక ఉంచాడు, అంత భాగ్యాన్ని పొందుకున్నాడు. ఏమండి, అంచేత మరి దావీదు వలె మనము కూడా దేవుని పక్షమున నిలబడినప్పుడు ఖచ్చితంగా మన పక్షమున వ్యాజ్యమాడి పోరాడి మరి మన పక్షమున నిలబడేది నీ దేవుడైన యెహోవాయే అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనే నా బలము, నా రోజువారీ జీవితాల్లో, నా పరిపాటల్లో అన్నిట్లో కూడా ఆయనే నా బలము అని ప్రభుయందు మనం విశ్వసించి బలపరచబడి ముందుకి కొనసాగుదాం.